జనహితము కువరమై సకతల చిన్న మార్గమై భారత జోడో యాత్ర మొదలై జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలక ఎదురేది పేదలకు ఆదరిస్తూ చూపించెను హస్తం సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుట్టుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన భారతదేశంలో ఉన్నతమైన కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఇది మన స్వాతంత్రము కావడంలో ఇది కీలకంగా వహించిన పార్టీకి కాంగ్రెస్ పార్టీ. మన ఆ పార్టీ నుంచి నెహ్రూ, ఇందిరమ్మ, వీళ్ళ నుంచి రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ వీళ్ళ వంశం నుంచి ఇట్లా కంటిన్యూగా వస్తున్నారు. మన దేశం బాగా పాలించిన వ్యక్తులు, ఆ దేశ అభివృద్ధిని చాటిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ. మళ్ళీ ఈరోజు ఆయన మంచి ప్రతిపక్ష హోదా రావడము చాలా శుభసూచనము. ఇంకా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా నడిచడం కూడా చాలా కష్టదిట్టంతో వేరే వాళ్ళ మీద ఆధారపడినది, వాళ్ళ సంపూర్ణ సపోర్ట్ లేదు. మళ్ళీ ఏ రోజైనా కూలవచ్చు. ఆ రోజు మళ్ళీ ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశము ప్రజలు చూడడం దగ్గర రోజులు ఉన్నవి. మళ్ళీ ఈరోజు ఆయన పుట్టినరోజు 51 పుట్టినరోజు జరుపుకుంటున్న మన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఆందోళన నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఇండియా కుటుంబం వాళ్ళ తరఫున అందరి తరఫున తెలుపుతూ ఈరోజు ఇటువంటి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరిపించుకోవాలని ఆయన కోరుకుంటూ, దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, ప్రజల ఆశీర్వాదంతో తీసుకుంటూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోయే ప్రధానమంత్రిగా చూడడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు బీజేపీ మీద విరక్తి చెందరనేది ఇప్పుడే తెలిసిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయము, ఆంధ్రప్రదేశ్లోన మళ్ళీ కాంగ్రెస్ పాలించడం ఖాయమని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ తూరి ఓటు శాతం కూడా 4% పెరిగింది, 4 నుంచి 5% వరకు పెరిగింది. మరి ఈరోజు మళ్ళీ బలమైన పార్టీగా అవతరించడానికి దగ్గరలో ఉంది. ఈ పార్టీని ప్రతి పల్లెల్లోన, ప్రతి విలేజ్ టౌన్లో కానీ ఎక్కడ కానీ పార్టీ బలోపేతం చేయడానికి మేము ముందుండి ఈ పార్టీ సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అందరి తరఫున నేను ఒక హామీ ఇవ్వగలను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం ఏ బాధ వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళ కోసం పోరాడడానికి ముందుంటామని ముఖ్యంగా చేస్తున్నాము. మా గొంతు ప్రతిపక్షం గొంతు ఉంది. వాళ్ళ కోసం ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాడడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోన వెనకాడమని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నా మిత్రులు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి. హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ బర్త్డే మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి వచ్చిన మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు, మా అభ్యర్థి అయిన రమేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పీఎం అవ్వడం ఖచ్చితం. లేట్ అయినా లేటెస్ట్గా మన యువకుడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ భారతదేశానికి ప్రధాని అయ్యే అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రత్యేకంగా మన ఏపీకి అయితే
సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే మన ఆంధ్రకి మంచి హోదా వస్తుందని ఆశిస్తూ రంగమే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడిని చూసినాము, ప్రస్తుతంలో జగన్మోహన్ రెడ్డిని చూసినాము. వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. రాబో కాలానికి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గట్టిగా పట్టం కడతాడని నమ్ముకు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖచ్చితం. అది సమయం లేట్ అయినా రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖచ్చితం. సో ఈ మీడియా మిత్రులకు మరి మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ.